హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ కూడా ఇంకో కొత్త వ్లాగ్, చెట్ల వ్లాగ్ అనమాట, మొక్కల వ్లాగ్. సో ఏంటక్క ఎప్పుడు మొక్కల్ని చూపిస్తావు, వేరే డిఫరెంట్గా వ్లాగ్స్ చేయొచ్చు కదా అంటే ఏం చేస్తాం చెప్పండి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా ఇదే అనమాట, మొక్కలు, లేదంటే మా దగ్గర ఉన్న బగ్గీస్తో, లేదంటే ఫోన్ పట్టుకొని ఉండడం, లేదా నిద్రపోవడం, అంతే అనమాట. సో అదే రొటీన్ అనమాట. సో ఇవాళ అయితే యాక్చువల్లీ మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. అందులో మా అమ్మ మా కిందింటి వాళ్ళు కలిసి కొన్ని మొక్కలు అయితే నాటినారు. ఇవాళ అయితే నేను ఒక మొక్క అయితే తీసుకొని వచ్చినాను. లాస్ట్ టైం మీకు చెప్పినాను కదా, బేబీ పింక్ మందారం పువ్వు. సో ఆ మొక్క నాటుదామని కొమ్మ తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ పైన నాటుకుందామని తీసుకొచ్చుకున్నా, బట్ వీళ్ళు ఏమన్నారంటే పక్కన ప్లేస్లో కూడా నాటుదాము, ఇంకో కొమ్మ బాగా వస్తుంది అని చెప్పారనమాట. అంటే భూమి మీదనే ఇంకా మంచిగా వస్తాయి కదా, ఇప్పుడు ఎట్లనో వానలు పడుతున్నాయి. సో అందుకు పైన నాటుతున్నాము, అంటే కింద నాటుతున్నాము. పైన కూడా ఉన్నాయి, పైన మళ్ళీ నాటుతాను. సో ఇప్పుడైతే పక్కన ఉన్న ప్లేస్లో నాటుతున్నాం అనమాట. ఇదివరకు రెడ్ కలర్ మందారం మొక్క నాటినాము, అది గుర్లు కూడా వచ్చిందనమాట బాగా. సో ఇప్పుడు ఈ బేబీ పింక్ మందారం నాటుతున్నా. ఇది చాలాసార్లు లైక్ 2 times అలా నాటినాను మా పైన పాట్స్లలో, బట్ అది బతకట్లే అనమాట. అంటే అప్పుడు సమ్మర్లేండి. సో మేబీ అందుకేమో. ఇప్పుడు వర్షాకాలం కదా, సో అప్పుడు బాగా అంటే ఈ గుర్లు బాగా వస్తాయని చెప్పి నాటుతున్నాం. సో ఇదైతే వాళ్ళు లాస్ట్ టైం నాటినది రెడ్ కలర్ మందారం. సో ఈ గుర్లు వచ్చాయి చూడండి. ఇవేంటి, ఇది చిక్కుడు చెట్టు. చిక్కుడు ఇది ఏం లేదు, అది గోంగూరనా? ఇది గోంగూర, ఇది చిక్కుడు. ఈ 2 చిక్కుడులు వచ్చినాయి చెట్లు. ఇది చిక్కుడు, అది చిక్కుడే. ఇవి సొర చెట్లు, ఇవి సొర చెట్లు. ఆ 3 ఇది సొర చెట్టే, అది సొర చెట్టు. ఇవి అది చిక్కుడా. అది పిచ్చి చెట్లు ఇందాక తొక్కుతుంటే, పిచ్చి చెట్లు కాదే, చిక్కుడు చెట్లు అన్నీ అట్లాంటి చెట్లలో మధ్యలో ఉంటే కాబట్టి ఇది చిక్కుడే కదా. ఇది మళ్ళీ అన్నీ వచ్చినాయి, ఇందాక రాలేదన్నా. ఇది వేరేది, అది టమాటో కదా. అర్థమైంది. ఇవి సొరవి. ఇదో 3 ఆకులు వచ్చినాయి చూడు ఆ గడ్డిలో. యాడా ఇది సొరనే. అది ఇదేంటి, ఇదేం నాదేంలే, పిచ్చి చెట్టు. మళ్ళీ చూడు మా గడ్డి, మన పిట్టలు కొంచెం అదేంటి, ఇది చిక్కుడే. ఇది చిక్కుడే కదా, తీగ వస్తుంది, కట్టే అయిపోతుంది. ఇవి సొర చెట్లు, ఇది చిక్కుడు. ఇది గోంగూర, ఇది గోంగూర. అరవై వచ్చిందా? విత్తనాలు రాలు పడినాయి, విత్తనాలు. ఇదంతా గడ్డి అంతా. ఇంకా మా బగ్గీస్ కోసం గడ్డి అయితే తీసుకున్నాను. మీరు అనుకుంటున్నారేమో అంటే పక్షులు అట్లాంటివి తినకూడదు కదా, గడ్డి కదా అని. అవేమి తినవు, జస్ట్ ఊరికే దానిపైన ఇగురు మొత్తం అలా కొరుకుతాయి అన్నమాట. ఇంకా మిగతా కొమ్మంతా ముక్కుతో అలా బైట్ చేస్తాయి, అంతేగాని అసలు తినవు అనమాట అవి. వాటికి ఏంటంటే దాని బీక్ ఉంటుంది కదా, ముక్కుతో ఏదైనా ఒక హార్డ్ థింగ్ మీద ఇట్లా పొడచాలా అనేది ఉంటుంది అనమాట. దాని ముక్కుకి అలా అది ఆడుకోవడం అంటే సరదా అనమాట అట్లా. సో నేను చాలా వీడియోస్లో చూసినాను, దాని గురించి చదివాను అనమాట. సో అందుకు దానికి అలా ఇష్టం అనమాట, దాంతో ఆడుకుంటాయి. చూడు గ్రీన్ ఏది కనిపిస్తుంది తిందామనే. చూడు కుంతి ఇవన్నీ చూడు పెడతా, చూడు వస్తాయి, చూడు అన్నీ వచ్చేస్తాయి అద్దుగా. చూడు బుజ్జులు మీకోసం గడ్డి తెస్తుంది పెద్ద మమ్మీ. అది చూడు పైన పెట్టినా, చూస్తూ ఉండండి. పైన పెట్టానా, కన్న కలర్దే చూడు. తాపాత్రం ఎక్కినాయి, అది ఇంక ఉయ్యాలు ఎక్కింది. తాపాత్రం అవి చూడు, ఇంకా కొట్టుకుంటున్నాయి. నువ్వా నేనా అని. అది చూడు. ఇందులో రౌడీని కనిపెట్టండి, యాడుందో రౌడీ.
మా రౌడీ గాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. మా రౌడీ గాడు అది మా రౌడీ గాడు అది అది దాని కేజ్ మీద ఉంది చూడు, అది రౌడీ గాడు. ఇది చూడండి పాపం, ఇది మ్యాంగో గాడు, కిలాడి, ఇది కిలాడి. ఇది కొట్టుకుంటున్నాయి పాపం. వేసేస్తా లోపల, దీనిలో బాధలు నేను చూడలేకపోతున్నా. అది చూడు ఎక్కినాయి. ఇది మళ్ళీ ఉయ్యాలెక్కింది. ఓయ్ అమ్మ, ఇది చూడు బయట దొరికించుకోయింది. అది చూడు ఉయ్యాలలో జిమ్నాస్టిక్స్ చేస్తుంది, జిమ్నాస్టిక్స్. పాపం. ఇంకా చాలు, థ్యాంక్స్ ఫర్ ది వీడియో. ఇంకా ఇచ్చేస్తా. డోంట్ వర్రీ ఐఎమ్ గివింగ్. ఇవి ఎందుకు కట్టామంటే ఒక్కొక్కసారి పిల్లి కుక్క అలా వస్తాయన్నమాట. సో అవి కూడా ఇంటెలిజెంట్, ఇవి ఓపెన్ చేసేసుకుంటాయి, అందుకు కట్టినాం. లేదంటే అవసరమే లేదు. ఇవి అసలు ఇట్లా డోర్ ఓపెన్ చేసి పెట్టినా పోవు. ఎంజాయ్ పండగ. తీసుకోండి. వస్తాయి చిన్నగా వస్తాయి. ఇది స్వీట్ కార్న్ ఉండే అనమాట, గింజలు కూడా ఎట్లా అయిపోయిందో చూడండి. స్వీట్ కార్న్ కూడా తింటాయి. ఎంత బాగున్నాయి, తినండి. ప్రస్తుతానికి ప్లేస్ లేదు. ఇది ఆరెంజ్ కలర్ ఎందుకో, ఇది ఆరెంజ్ పెద్ద పువ్వు వస్తుంది అనమాట. ఇది ఎందుకు గ్రోనే అవ్వట్లేదు, కొమ్మలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి దీంట్లో నాటుదాం బతికేంత వరకు. ఇప్పుడైతే ఒక 3 కొమ్మలు ఉన్నాయి. కడిగినాను ఇప్పుడే, పురుగు అందుకేమన్నా ఉంటుందేమో అని. సో మొత్తం ఫ్రెష్ అయింది, దీంట్లో నాటుతాను. ఇంకా ఈ 2 కొమ్మలు అయితే మిద్ద పైన నాటుదామని చెప్పి పాట్లో నాటాలని చెప్పి తీసుకొచ్చాను అనమాట. చూసారా, అసలుకి 2-3 డేస్ నుంచి వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. తుంపరు కానీ అట్లా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. మబ్బులు చూసినారా ఎంత ఉందో, గాలి కూడా చాలా వీస్తుంది. మా చెట్లన్నీ పైవి అయితే కొన్ని పడిపోయినాయి కూడా. సో ఫైనల్గా అయితే నాటేసినాను. చూద్దాము, ఇదైతే నేను 3వ సారి అనమాట నాటడము. ప్రతిసారి 2 సార్లు నాటినాను. అది సమ్మర్లో లేండి, అప్పుడు ఎండిపోవడము, చాలా వాటరింగ్ కూడా బాగా చేసినాను. బట్ ఇంకా ఎండలకి కదా, సో చనిపోయాయి అనమాట. ఇప్పుడు వానాకాలం కదా, చూద్దాం మొలుస్తాయో లేదో, ఇగ్గులు వస్తాయో లేదో. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట, బేబీ పింక్. చూద్దాం, ఐ హోప్ ఫర్ ది బెస్ట్. నాటేసిన ఫైనల్గా. ఇంకా చూద్దాం. ఇప్పుడైతే పైన బాగా వర్షాలు అవన్నీ పడుతున్నాయి కాబట్టి నాటినాను. చాలాసార్లు ట్రై చేసిన, ఆ కలర్ మందారం నర్సరీలలో అలా చూసిన అనమాట, కానీ ఆ కలర్ దొరకలేదు. సో అందుకు ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చెట్టుది కొమ్మ తెంపుకొని నాటాలన్నమాట. ఈ కలర్ వస్తాయి, పింక్, బేబీ పింక్ అనమాట. బేబీ పింక్ ఈ కలర్లో వస్తాయి, చాలా బాగుంటుంది పెట్టి. సాయిల్ చేయడానికి ఇవి తీసుకున్నాం కదా, ఇవి కోసుకొచ్చినాము. మందారం ఆకు, మందారం పూలు ఫ్రెష్ అయినా పర్లేదు, లేదంటే ఇట్లా వాడిపోయినాయంటే మరి ఇవి నిన్నటివి అనమాట, నిన్నటివి వాడిపోయినవి. సో ఇట్లయినా పర్లేదు, మరి ఎండిపోయినవి వేసుకుంటే ఎందుకు వద్దులేండి, ఎండిపోయినవి వేసుకోవద్దండి. అవి కూడా వేసుకోవచ్చు,
బట్ ఫ్రెష్ వేసుకోండి. ఇట్లా కడిగి మనం ఆరబెట్టుకోవాలి. నీళ్ళు ఏం లేకుండా. మా టీపై ఎన్ని రకాలుగా వాడతాము. నీళ్ళన్నీ తీసేసి ఇట్లా ఎండబెట్టుకోవాలా. ఎండబెట్టుకోవడం కాదు, ఆరబెట్టుకోవాలి. ఓకే, జస్ట్ కొంచెం తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోండి. ఎందుకంటే చెట్లు పైనుంచి పురుగులు ఏవంటే వచ్చి ఉంటాయి కదా, దానికోసం అనమాట. జస్ట్ ఒక కడిగి పెట్టుకుంటాను. అట్లనే డైరెక్ట్ వేయకోకుండా, చెట్టు మీద నుంచి తెంపుకొని డైరెక్ట్ వేయకోకుండా జస్ట్ అలా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ అనమాట, మంచిగా పనిచేస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ సేకరించుకొని మీరు కూడా తయారు చేసుకోండి. అంటే ఎఫెక్టివ్ అంటే నాకైతే పర్లేదు, వర్క్ అవుతుంది, చెప్పలేం. అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవ్వచ్చు, డిఫరెన్స్ చూపించచ్చు. కొంతమందికి ఎన్ని వాడినా ఏది చేసినా తగ్గదు, అది వాళ్ళకి రాసి పెట్టిండాల. ఓకే, ఆరబెట్టుకున్నాం. వస్తే ఫ్యాన్ వేసి ఆరబెడతా.